ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు గనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా, ఈ దినమందు నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి కూడుకొని ఉండగా వారితో మీరు మాట్లాడమని మేము వేడుకుంటూ ఉన్నాం. వారి అవసరతను బట్టి వారితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి, వారికి సహాయం చేయండి. ప్రభువా, ఈ దినమందు జరగబోతున్నటువంటి ఆరాధన మీకు మహిమకరంగా, మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు ఒక పాట పాడుతుండగా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మాట్లాడే దేవా, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతావు నాయన. నీ మాటలో జీవం ఉంది ప్రభువా. అయ్యా, అటువంటి జీవము కలిగిన నీ వాక్కు చేత మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. మా అందరి అవసరాలు, మా జీవితాలు, మా రహస్యాలు సమస్తం ఎరిగిన దేవుడవు గనుక మీ వాక్కు చేత మమ్మలను బలపరచండి, దీవించండి, దర్శించండి. మమ్మలను మీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోమని నీ దాసుని నిలబడి ఉండగా వ్యర్థమైన మానవ పలుకులు తొలగించి నీకు ఇష్టమైన మాటలు వినిపింపజేయమని ప్రభువా, మా జీవితాల్లో మేలుకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుదేవి నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రత్యేకంగా ఈ ఆదివారము ఫాదర్స్ డే కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ఫాదర్స్ అందరికి కూడా
హ్యాపీ ఫాదర్స్ డే అని మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రియులారా, దేవుడు తండ్రులుగా మనకిచ్చినటువంటి బాధ్యతను మనము నెరవేరుద్దాం. పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ప్రభువు నేర్పిన ప్రార్థనలో నేర్పించారు. ఆయన మన తండ్రిగా మనలను క్షమించే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనలను సంరక్షిస్తున్న దేవుడు. అటువంటి దేవుని పోలిన తండ్రులుగా మనమందరం కూడా జీవించాలని, మన పిల్లల పట్ల, మన యొక్క భార్యల పట్ల దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రవర్తించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, అటువంటి కృప మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ఈ దినమందు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో కేవలం మనకు 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యెషయా గ్రంథము 12వ అధ్యాయాన్ని స్తుతి గీతం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఒక స్తుతి గీతముగా మనకు రాయబడింది అన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథాన్ని రాసింది యెషయా భక్తుడు అన్న విషయం మనందరికీ తెలుసు. యెషయా అనగా యెహోవాయే నా రక్షణ అని అర్థం. దేవుడే నన్ను రక్షించువాడు అని జ్ఞాపకం చేసే అద్భుతమైనటువంటి పేరు. యెషువా అనే మాటకు కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది. ఈ యొక్క 12వ అధ్యాయం వాస్తవానికి ఒక కీర్తన వంటి లిటరరీ స్టైల్ అంటారు. అంటే రచనా శైలిలో అది రాయబడింది. కీర్తన గ్రంథంలో మన కీర్తనలు ఎలా కనిపిస్తాయో అలాగా ఈ 12వ అధ్యాయం కూడా కీర్తనగా మనకు కనబడతా ఉంది. ఒక పాటగా పాడుకునేటువంటిది 12వ అధ్యాయం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సంగీతం అనేది ఆరాధనలో, భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాకపోతే ఈ రోజున సంఘాల్లో సంగీతానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువిస్తున్నారు. కానీ ఆ సంగీతము చాలాసార్లు దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండకుండా అది మనుషులను గొప్ప చేసే విధంగా ఉంటూ ఉంది. జోహాన్ సెబాస్టియన్ బ్యాక్ అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఆల్ మ్యూజిక్ షుడ్ హ్యావ్ నో అదర్ ఎండ్ అండ్ ఎయిమ్ దాన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద సోల్స్ రిఫ్రెష్మెంట్ అంటాడు. అంటే మ్యూజిక్ అంతటికీ ఒకే గోల్ ఉండాలి. అదేంటంటే దేవుణ్ణి మహింపరచడం. రెండవది మన ఆత్మలను పునరుద్ధరించడం, లేకపోతే రిఫ్రెష్ చేయటం, వాటిని ఉత్తేజింపజేయటం, తెప్పరిల్ల చేయడం అని మనం అనుకోవచ్చు. అలాంటిది జరగకపోతే, కేవలం ఇది దేవునికి మహిమగాను మనకు తెప్పరిల్లింప చేసేదిగాను ఉండకపోతే మనం వాయించే సంగీతం అది సాతానుని దగ్గర నుంచి వచ్చేటువంటి గలిబిలితో కూడినటువంటి సంగీతమే అని మనము అనుకోవచ్చు. సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రవక్త గ్రంథమైనటువంటి యెషయా గ్రంథంలో కూడా దేవుడు సంగీతానికి ప్రాముఖ్యతనిచ్చి ఒక గీతాన్ని రాసేటట్లుగా పరిశుద్ధాత్మ ఆవేశం చేత యెషయా భక్తునితో ఆయన రాయించినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము ఎప్పుడు రాయబడింది అనేది చాలా ప్రాముఖ్యం. 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పటికీ యెషయా గ్రంథము రాయబడినటువంటి కాలం, రాయబడినటువంటి సందర్భం మనం అర్థం చేసుకుంటేనే దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏంటంటే, యెషయా భక్తుడు తన యొక్క పరిచర్య, ఈ గ్రంథాన్ని రాసినటువంటి కాలము క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలు నుండి 690 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ యెషయా గ్రంథాన్ని రచించాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. క్రీస్తు పూర్వము 700 నుండి 690 సంవత్సరాలు. మనకు తెలుసు క్రీస్తు శకం అంటే 1 నుండి లెక్కించుకుంటూ వస్తాం. క్రీస్తు పూర్వం అంటే 1 నుండి వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్తాం. కాబట్టి 700 సంవత్సరాల నుంచి 690 సంవత్సరాలు, 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇది రాయబడినట్లు మనం చూస్తాం. యెషయా భక్తుడు ప్రవచించినటువంటి దినాలు ఎటువంటి దినాలు, ఎవరి కాలంలో ప్రవచించాడు, ఆయన పరిచర్య చేశాడు అని ఆలోచన చేస్తే, ఉజ్జియా రాజుగా ఉన్న దినాల్లో మనకు తెలుసు, 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే యోతాము, ఆహాజు, అదేవిధంగా హిజ్కియా,
యూదాకు రాజులుగా పరిపాలిస్తున్నటువంటి దినాల్లో, అంటే దాదాపుగా 1, 2, 3, 4 నలుగురు రాజుల యొక్క పరిపాలనను యెషయా భక్తుడు చూశాడు. వాళ్ళ పరిపాలన మంచిగా ఉందా? చెడ్డగా ఉందా? దేవునికి అనుకూలంగా ఉందా? దేవునికి వ్యతిరేకంగా ఉందా? ప్రజల్ని వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు? ప్రజలు ఏ విధంగా దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నారు, లేదా దేవునికి వ్యతిరేకంగా తిరిగి వారు ప్రవర్తిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా యెషయా భక్తుడు చాలా కూలంకుషంగా ఆయన చూడగలిగినట్లుగా మనకు అర్థమవుతుంది నలుగురు రాజుల యొక్క పరిపాలనలో. యెషయా భక్తుడు ప్రవచనాలు చెప్పినటువంటి దినాలు చాలా క్లిష్టమైనటువంటి, చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి దినాలు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలు చరిత్ర మనం చూసుకుంటూ వస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క దేశాన్ని ఇచ్చిన తర్వాత దాదాపుగా ఒక అర్ధ శకము, దాదాపుగా చాలా మంచి ప్రాస్పెరిటీ, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, అన్ని రకాల అభివృద్ధిలో, ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో అప్పుడు మన జీవితాలు దేవుడి నుండి దూరం అయిపోయి డబ్బు వైపు, లోకం వైపు, లోకాశల వైపు వెళ్ళిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అదే సైకిల్ ఆఫ్ లైఫ్. అది దేవుణ్ణి మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి మర్చిపోయారు. వారిని పరిపాలించిన రాజులు కూడా దేవుణ్ణి మర్చిపోయినట్లుగా మనం చూస్తాం. మనకు తెలుసు, దాదాపుగా సౌలు రాజు దగ్గర నుంచి మొదలుకొని దావీదు భక్తి కలిగి ఉన్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో తప్పిదాలు చేశాడు. కానీ దావీదు కాలంలో చాలా భయభక్తులు. తన కుమారుడు సొలొమోను మంచి భక్తి కలిగిన వాడే, కానీ తన అంతిమ దినాలకు వచ్చినప్పటికీ విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. తర్వాత రెండుగా దేశం విభాగింపబడి, ఇశ్రాయేలుగాను అలాగే యోధాగాను విభాగింపబడి, రెండు దేశాలకు ఇద్దరు రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. వారిలో అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను అన్యాయంగా అణగద్రొక్కుతూ, వారిని అన్యాయంగా వాళ్ళని పరిపాలిస్తూ, అలాగే విగ్రహారాధనలు చేస్తూ, విగ్రహారాధనలు ప్రోత్సహిస్తూ, అనేక రకాల దేవాలయాలు స్తంభాలు కడుతూ, ప్రజలను కూడా దేవునికి విరుద్ధంగా నడిపిస్తూ విగ్రహారాధనలోనికి నడిపించినట్లుగా మనం చూస్తాం. కనానీయులు ఇంకా అక్కడ ఉన్నటువంటి అనేక మంది యొక్క దేవీ దేవతలను, వారి యొక్క పూజలను వీరు ఎంకరేజ్ చేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడప్పుడు కొన్ని రివైవల్స్ కూడా వచ్చినాయి, అంటే ఉజ్జీవాలు. అంటే కొన్ని సందర్భాల్లో వాటిని విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుని వైపు, యెహోవా దేవుని వైపు వారు తిరిగారు. అలాంటి సందర్భాలు కూడా మనం కనబడతాయి. మచ్చుకు యోషియా యొక్క పరిపాలనలో క్రీస్తు పూర్వం 640 సంవత్సరం నుంచి 609 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఆ కాలంలో ఒక రివైవల్, దేవుని వైపు తిరిగి ప్రజలు రావడం అనేవి కూడా మనం చూస్తాం. కానీ పరిపూర్ణంగా మోషే ధర్మశాస్త్రం వైపు తిరిగి దానిని పాటిస్తూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. అయితే పాపాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు రాబోతుంది. ఎందుకంటే దేవుడు ఆ దేశంలోనికి వారిని తీసుకెళ్ళక మునుపే ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఏమనంటే, మీరు నా మాట వింటే దీవించబడతారు, నా మాట వినకపోతే శపించబడతారు, ఈ దేశం మిమ్మల్ని ఉమ్మివేస్తుంది అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు స్వార్థపరుడా అని కొంతమంది అడుగుతారు. ఆయన మాట వింటేనే ఆశీర్వదిస్తాడా? ఎలాంటి దేవుడు ఆ దేవుడు అనుకుంటారు. నిజంగా ప్రియులారా, మన తల్లిదండ్రుల మాట మనం వినకపోతే, అలాంటి సందర్భంలో కూడా మన తల్లిదండ్రులు మనకు కావాల్సినవన్నీ ఇచ్చుకుంటూ, అడిగిందల్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, పర్యవసానం, తప్పుకు పర్యవసానం అనేది మనకు తెలియకపోతే చివరికి ఏమవుతాం చెప్పండి? నాశనానికే వెళ్ళిపోతాం. ఒక కథ ఉంటుంది. ఒక అబ్బాయికి చిన్న వయసు నుంచి దొంగతనాలు చేయటం అలవాటు. ఫ్రెండ్స్ పెన్సిల్స్, పెన్నులు దొంగతనం చేసేవాడు. ఆ తర్వాత చివరికి స్కూల్లో మాస్టారు వాచ్ కూడా దొంగతనం చేసుకెళ్ళాడు. పక్కోళ్ళ పెరట్లో నుంచి కావాల్సిన కూరగాయలు దొంగతనం చేసుకొచ్చేవాడు. తల్లి ఎప్పుడు కూడా వాడిని తప్పురా అని గద్దించేటువంటి పరిస్థితి లేదు. వాడు తెస్తే, అబ్బా వెరీ గుడ్ రా, భలే తెచ్చావురా, ఈరోజు కూరకు సరిపోతాయని వాడిని అభినందించేదే కానీ తప్పు అని కొట్టడం అనేది లేదు. అలాగలాగా గజ్జి దొంగ అయిపోయి పెద్ద అయిన తర్వాతట వాడు చాలా దొంగతనాలు చేసి చివరికి ఒకనొక సందర్భంలో హత్యలు కూడా చేసి ఉరిశిక్షకి వాడు ఉరిశిక్ష వేయబడింది. ఆఖరి కోరిక ఏంట్రా బాబు అంటే, మా అమ్మని ఇటు రమ్మనండి, నా ఆవిడతో ఒక మాట చెప్పాలన్నాడంట. తల్లిని పిలిచారు. దగ్గరికి రమ్మ, దగ్గరికి రాని పిలిచిన తర్వాత
బాగా చెవి తీసుకొచ్చి నోరు దగ్గర పెట్టిన తర్వాత తన తల్లి చెవిని కసక్కని కొరికేశాడంట. గట్టిగా కొరికాడంట. బా ఏంట్రా ఇలా కొరికావంటే, నువ్వే గాని అంటే తన చేతులకి బేడీలేసి ఉంటాయి కదా! అందుకే ఏం చేయలేకపోయాడు. నోరొక్కటే ఖాళీగా ఉంది కొరికేశాడు. అంటున్నాడంట, నువ్వే గాని చిన్నప్పుడు నన్ను గద్దించుంటే ఈరోజు నా చావుకొచ్చేది కాదు కదమ్మా అన్నాడంట. నిజమే. మనం తప్పు అని నేర్పించకపోతే పిల్లలు భయంకరమైనటువంటి శ్రమలోనికి వెళ్ళిపోతారు. దేవుడు కూడా శిక్షించకపోతే మనుషులు పాపంలో పడిపోయి ఈ లోకంలో భయంకరమైనటువంటి శ్రమల్లోనికి వెళ్తారు. భయంకరమైన శ్రమలకు ఇతరులను గురి చేస్తారు. అంతేకాకుండా చివరికి నరకాగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు హెచ్చరిస్తాడు. చాలా సార్లు హెచ్చరించాడు. ఎప్పుడు దేవుడు హెచ్చరిక చేయకుండా శిక్షించలేదండి. మనల్ని కూడా హెచ్చరిస్తానే ఉంటాడు చాలాసార్లు. మనమే ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అందుకే శ్రమల్లో పడిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల్ని, యోధా ప్రజల్ని కూడా హెచ్చరించుకుంటూ వచ్చాడు. అయినా వాళ్ళు మాట వినలేదు. అయితే ప్రియులారా, యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ నడిపింపు వలన రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను చూస్తున్నాడు. అందుకే ఆ ఉగ్రతను గురించి యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 66 అధ్యాయాల్లో చాలా మటుకు ఎక్కువగా రాసుకుంటూ వస్తాడు. అంతేకాకుండా ఆ ఉగ్రత తర్వాత దేవుడు కరుణించి కృప చూపించి మరలా ఏ విధంగా వారిని రక్షిస్తాడో అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు కూడా దేవుడు పరిశుద్ధాత్మావేశం చేత యెషయా భక్తునితో రాయిస్తున్నట్లుగా మనం చూస్తాం. యెషయా భక్తుడు ఇశ్రాయేలు, యోధా దేశాల్లో ఈ యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దినాలు ఏవి అని ఆలోచన చేస్తే ఇలాంటి పరిస్థితులు అతి త్వరలోనే ఈ పరిస్థితులు రాబోతున్నాయి. పేకల మీదకు వచ్చేస్తుంది ఇంకా ఈ దేశాలకి ప్రత్యేకంగా ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితి. యెషయా పరిచర్య ప్రారంభించిన దినాలు ఎప్పుడంటే మనకు చరిత్రలో ఈజీగా అర్థం కావాలంటే రోమా ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన దినాల్లో యెషయా పరిచర్యలోకి వచ్చాడు. ఒక పక్కన రోమా ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది రోమా ప్రాంతాల్లో. ఇంకో పక్కన గ్రీసు దేశస్థులు ఈ గ్రీక్ ఒలింపిక్ గేమ్స్ మనకు తెలుసు కదా, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అనుకుంటా. ఒలింపిక్ గేమ్స్, ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయిన దినాలంట. ఆ దినాలు ఒక పక్కన అక్కడ జరుగుతుంది. ఇంకో పక్కన యెషయా భక్తుడు ఈ ఇశ్రాయేల్ దేశంలో పరిచర్య ప్రారంభించినట్లుగా చరిత్ర చెబుతా ఉంది. అప్పటికి యూరోపియన్ల యొక్క శక్తి అంతగా లేదు, చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. అయితే తూర్పున అష్షూరు దేశస్థులు, అసీరియన్స్, వాళ్ళు బలాన్ని పుంజుకుంటూ తూర్పున్నటువంటి ఈ దేశస్థులు ఆలోచన చేస్తున్నారు, హౌ టు గో బియాండ్ అవర్ బోర్డర్స్. మన బోర్డర్స్ని దాటి వెళ్ళి ఇతర దేశాలను కూడా ఆక్రమించుకొని అక్కడున్న సంపద కూడా దోచుకొని వాళ్ళపైన కూడా పెత్తనం చేయొచ్చు కదా అని సామ్రాజ్యాలను స్థాపించడానికి మొదలుకొన్నారు. ఇంకా రోమ్ సామ్రాజ్యం స్థాపించబడలేదు, జస్ట్ ఒక రోము రాజ్యంగా ఒక రాజ్యంగా ఏర్పడతా ఉంది. అప్పుడే సామ్రాజ్యంగా అయితే లేదు. గ్రీస్ దేశస్తులు కూడా సామ్రాజ్యంగా అవ్వలేదు. అప్పుడప్పుడే వాళ్ళ ప్రాంతంలో చిన్న ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. కానీ అష్షూరీయులు మాత్రం అదే సమయంలో ప్రాముఖ్యతను పొందుకొని ఆ దేశాలకు ప్రత్యేకించి వారి యొక్క బార్డర్స్ దాటుకుంటూ వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం 721వ సంవత్సరం అంటే యెషయా భక్తుడు సేవలోనికి రాకముందే 700 సంవత్సరాల్లో వచ్చాడు. 21 సంవత్సరాల క్రితం సమరయ అంటే ఇశ్రాయేల్ దేశంలో ఒక భాగం. అది ఒకానొక సమయంలో అది క్యాపిటల్గా కూడా పరిపాలించబడింది. అక్కడి నుంచి పరిపాలించారు కొందరు రాజులు. సమరయ పట్టణాన్ని అప్పటికే పట్టేసుకున్నారు. సమరయ పట్టణాన్ని ఆల్రెడీ క్యాప్చర్ చేశారు అష్షూరు రాజులు. ఇంకా పరిస్థితులు చాలా గడ్డుగా ఉన్నాయి. యెషయా అయితే చూస్తున్నాడు, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి ఇశ్రాయేలు దేశానికి, యోధా దేశానికి అన్నది చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మీ క్రియల పట్ల సంతోషంగా లేడు, మీ జీవితాలు మార్చుకోండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని చెప్పాలనే ఉద్దేశం చేత ఈయన ప్రవచనాలు చెప్పినట్లుగా వాటిని రికార్డ్ చేసి ఉంచినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఒక పక్కన ఇది బోధిస్తూనే మరొక ప్రక్కన ఒకవేళ శ్రమలు మనకు వచ్చినా సరే దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఒకనొక దినం రాబోతుంది, మనకు సమాధానం ఇస్తాడు, మనకు రక్షణ కలిగిస్తాడు అనేటువంటి
నిరీక్షణతో కూడినటువంటి పునాదిని కూడా యెషయా భక్తుడు వేస్తున్నట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి యెషయా గ్రంథము 2 ముక్కలుగా విభజించుకుంటే ఫస్ట్ హాఫ్ ఏమో తీర్పు గురించి, సెకండ్ హాఫ్ ఏమో విమోచన గురించి ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కూడా అప్పుడప్పుడు విమోచనకు సంబంధించినటువంటి విషయాలు, సెకండ్ హాఫ్లో కూడా అప్పుడప్పుడు శ్రమలకు సూచించేటువంటి విషయాలు ఇవి కూడా మనకు కనబడతా ఉంటాయి. ప్రాముఖ్యంగా 12వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 11వ అధ్యాయం చూస్తే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున మెస్సియా రాబోతున్నాడు, యెషయా చిగురించిన కొమ్మ అని చెప్పుకుంటూ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట చెప్పుకుంటూ యెషయి యొక్క సంతానంగా ఎలా వస్తాడు అని చెప్పుకుంటూ ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పుకుంటూ 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు 11వ వచనంలో. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి పరిపాలన రాబోతా ఉంది, సమాధానకరమైన పరిపాలన రాబోతా ఉంది. అంతేకాకుండా తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులను తిరిగి దేవుని వైపు పునరుద్ధరించేటువంటి ఆత్మీయ పునరుద్ధరణతో కూడినటువంటి పరిపాలన రాబోతుందని ఈ 3 అంశాలు 11వ అధ్యాయంలో ఆయన మాట ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. అది ప్రస్తావించి 12వ అధ్యాయం, ఎందుకు ఈ మాటలని చెప్పానంటే ఈ సందర్భం తెలియకపోతే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దినమందు అనే మాట మనకు అర్థం కాదు. ఆ దినమున, ఏ దినమున? ఈ శ్రమలన్నీ తీరిపోయి దేవుడు కృప చూపించి కోపాన్ని చల్లార్చుకొని మనకు సమాధానముతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ దేవునితో పునరుద్ధరణ, దేవునితో సమాధాన పడే పరిస్థితిలోనూ మనల్ని నడిపించేటువంటి, రాజ్యాన్ని స్థాపించేటువంటి ఆ దినమున మీరు ఇలాగు పాట పాడతారు. ప్రస్తుతానికి శ్రమలు పడతారేమో, కష్టాలు పడతారేమో, బాధలు పడుతున్నారేమో, కానీ ఆ రోజున మీరు ఈ విధంగా పాట పాడతారు అంటూ ఆ పాటను యెషయా భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. స్తుతి గీతం అని దీన్ని ఎందుకు పిలిచారంటే స్తుతితో కూడిన పాట, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించేటువంటి గీతం ఇది. ఏ విషయాలు ఇక్కడ ప్రస్తావించాడో మనం కొద్దిగా చూసి మనం ముగించుకుందాం. ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అన్నది ఇందును బట్టి మనం నేర్చుకోవచ్చు. ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. ప్రియులారా, మనం పాపం చేసినప్పుడు దేవుడు కోపపడటం సహజం. మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం కోపపడటం సహజం. అవసరమైతే ఒక దెబ్బేస్తాం మనం. అయితే ఆ కోపము చల్లారింది కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. అంటే దేవుడు మనల్ని క్షమించాడు కనుక, ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ, ఎస్పెషలీ బీయింగ్ ఫాదర్స్ డే, ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి గుర్తు చేసుకుంటున్నాం. ఒక తండ్రిగా మన పిల్లల్ని దండిస్తాం మనం. బెత్తం వాడని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడని ఉంది. బెత్తం వాడతాం, కొడతాం, కానీ కోపం చల్లారుతుంది, క్షమిస్తాం, వారిని మరలా హత్తుకుంటాం. ఎల్లవేళ లేకపోతే ఎల్లకాలం వాళ్ళని దూరంగా ఉంచే మనం వాళ్ళని హత్తుకుంటాం, వాళ్ళని సరి చేసుకొని, వాళ్ళతో సంబంధాన్ని సరి చేసుకొని దగ్గరకు తీసుకుంటాం మనం. అందుకే అంటాడు, ఆ దినమున మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడ్డావు కానీ ఈ రోజున నీ కోపం చల్లారిందయ్యా. ఎందుకు దేవుని స్తుతించాలి మనము? కింద అంటాడు, నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. ఎందుకు నిన్ను స్తుతించాలి? దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి అంటే, దేవుడు కోపపడినా మరలా కరుణ చూపించేటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు. మనపై ఆయన కోపం చూపించినా సరే ఆయన దగ్గరికి మనం వచ్చి, అయ్యా నన్ను క్షమించు నా తండ్రి అని ఆయన మనం వేడుకున్నప్పుడు మనపై కృప చూపించేటువంటి దేవుడు, ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు. ప్రియులారా, ఒక ఆదరణకరమైన హస్తాన్ని మనకి ఇచ్చేటువంటి దేవుడు. తప్పిపోయిన కుమారుడు సంగతి మనకు తెలిసిందే. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు చదువుకుంటూ వెళ్తే, ఈ కుమారుడు చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు రావలసిన ఆస్తిలో భాగాన్ని నాకు ఇచ్చేయి అని బలవంతంగా దాన్ని లాక్కొని, దాన్ని తీసుకొని దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారంలో దాన్ని అంతా కూడా తగలబెట్టేసి, అదే పరిస్థితులు అంతా అయిపోయిన తర్వాత, అందరూ విడిచిపెట్టిన తర్వాత కరెక్ట్గా అదే టైంకి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా ఆ ప్రాంతంలో కటిక కరువు వచ్చింది. ఉద్యోగాలు లేని పరిస్థితి, ఆహారం లేని పరిస్థితి, నీడ లేని పరిస్థితి. దేవుణ్ణి విడిచినప్పుడు అదే జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూర్చొని ఆలోచన చేసి, నా తండ్రి అంట అనేక మంది సేవకులు ఉన్నారు, వారికి విస్తారంగా భోజనం దొరుకుతుంది, నేను తిరిగి వెళ్తాను,
దేవునికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించి నాకు అర్హత లేదు కాబట్టి నీ దాసుల్లో ఒక దాసుడిగా నన్ను చేర్చుకొని చెప్పుకుంటానని లేచి వెళ్ళాడు. బుద్ధి వచ్చినప్పుడు లేచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దూరము నుండి చూడగానే తండ్రి పరిగెత్తుకొని వచ్చాడంట. చూసారా? క్షమాపణ, దయ, కరుణ, ఎదురుచూపు. పరలోకమందున్న తండ్రి కూడా అదే చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మన కోసం ఎదురు చూస్తున్నాడు. కోప్పడ్డాడని క్షమించడానికి ఇష్టం లేని వాడు కాదు. ఆయన క్షమించడానికి ఇష్టపడేవాడు. ఆయన క్షమించి ఆయన కోపం చల్లార్చుకొని మనల్ని ఆదరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆయన క్షమాపణను బట్టి, ఆయన కరుణను బట్టి, ఆయన మనపై ఎల్లవేళల కోపము కలిగిన వాడు కాదు కాబట్టి, ఆయన మనల్ని ఆదరించేవాడు కనుక ఆయన మనము స్తుతించవలసిన వారమై ఉన్నాము అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, మనము దేవుడు మనకిచ్చేటువంటి బలమును బట్టి, మనకిచ్చేటువంటి ఆ యొక్క కీర్తనను బట్టి దేవుణ్ణి మనం స్తుతించే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చే ఆనందాన్ని బట్టి బలము, ఆనందము మనకు ఆయనే. 2వ వచనములు అంటాడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము అంటాడు. నా కీర్తనకు ఆస్పదము అన్నమాట అంటాడు. తర్వాత కూడా ఇంకో మాట అంటాడు. నన్ను 3వ వచనంలోనే అంటాడు. ఏమంటాడంటే, కావున మీరు ఆనందించుడి, రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని ఆనందించమంటాడు. కీర్తనకు ఆస్పదము ఆయనే, ఆనందింపజేసేది ఆయనే, మనకు బలమై ఉన్నవాడు ఆయనే. శ్రమలో ఉన్నవాడు దిగాలుగా కూర్చొని ఉంటాడు. కానీ అప్పుడే కానీ ఎవరన్నా ఒక మాట ఇచ్చారనుకోండి, నీకేం పర్వాలేదురా, నేను చూసుకుంటాను, నేను అడ్డొస్తాను అని అన్నారు అనుకోండి, కొండంత బలం అంటాం కదా. అలాగ దేవుడే నా బలము. అప్పుడు ఏం జరుగుతుంది? దిగులుపోయి సంతోషం వస్తుంది, చాలా ఆనందిస్తాం. ప్రియులారా, ఆ దినమున దేవుడు మమ్మల్ని విడిపించాడు, శత్రువుల చేతిలో నుంచి తప్పించాడు అని సంతోషముతో మీరు, అయ్యా నువ్వే మా బలమయ్యా, అయ్యా నువ్వే మాకు కీర్తనకు ఆస్పదమయ్యా, అయ్యా నువ్వే మాకు ఆనందాన్ని ఇచ్చేవాడవు అని దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉంటాం. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలి. దేన్ని బట్టి స్తుతించాలి? మొదటిగా ఆయన క్షమాపణను బట్టి స్తుతించాలి. దేన్ని బట్టి స్తుతించాలి? రెండవదిగా ఆయన ఇచ్చే బలమును బట్టి, ఆ బలము ద్వారా ఆయన మనకిచ్చే ఆనందాన్ని బట్టి మనము దేవుని యందు స్తుతించే వారంగా ఉండాలి. మూడవదిగా, మనము దేవుడిచ్చే సంరక్షణను బట్టి, కాపుదలను బట్టి మనము స్తుతించాలి. శత్రువు ఒకవేళ వాడికి అనుమతి ఇచ్చుండొచ్చు దేవుడు, కానీ దేవుడు ఆయన మన పట్ల ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుదల ఉంచుతాడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అన్న మాట మనం చూస్తాం. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, రక్షణకు కారణభూతుడు అనే మాట యెషూవా అనే పదం వాడబడింది హెబ్రీ భాషలో. యెషూవా నా రక్షణకు కారణభూతుడు ఆయనే, నా రక్షణాధారము ఆయనే అనే మాట ఆఖరిలో ఉంది కదా. ఆ రక్షణాధారము ఆయనే ఆయను అనే మాటకు యెషూవా అనే పదం వాడబడింది. అంటే దాదాపుగా యేసు ప్రభువుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మనల్ని రక్షించువాడు, మనల్ని కాపాడువాడు, మనల్ని క్షమించువాడు. కాబట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారమై ఉండాలి. దేవుని యొక్క కాపుదలను బట్టి, దేవుని సంరక్షణను బట్టి మనం దేవుని స్తుతించే వారమై ఉండాలి. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు కాపాడాడు, యోధా దేశాన్ని దేవుడు కాపాడాడు. ఒకవేళ శ్రమలోనికి వెళ్ళారు కానీ అక్కడున్న ప్రజలను ఆయన కాపాడాడు. ఈ రోజున ఇజ్రాయేల్ అనేది భూమి మీద నుంచి తుడిచేయాలని నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుడు దాన్ని రెస్టోర్ చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒకనొక రోజు రాబోతుంది ఈ రాజకీయ పరమైనటువంటి, భౌతికమైనటువంటి రెస్టరేషన్, పునరుద్ధరణే కాదండి, ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఇశ్రాయేలు దేశానికి జరగబోతుంది అని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఇశ్రాయేలును కాపాడే దేవుడు ఆయన ప్రజలైనటువంటి మనల్ని కూడా ఆయన కాపాడుతాడు. మనల్ని ఆయన భద్రతలో ఆయన దాచి ఉంచుతాడు. యెషయా గ్రంథంలోనే 54వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్న మాట మనం చూస్తాం. మనకు విరోధంగా ఉన్న ఏ ఆయుధం కూడా
వర్ధిల్లదు. ఎందుకంటే దేవుని కాపుదల, దేవుని సంరక్షణ మన చుట్టూ కూడా కాపుదలగా ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది కేవలం భౌతికంగా, మానసికంగా కాదు, ఆత్మీయంగా కూడా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు అంటూ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్నమాట మనం చూస్తాం. ఆయన కొడుకునే ఇచ్చేయడానికి ఆయన ఇష్టపడ్డాడండి మన కోసం, మన రక్షణ కోసం. అటువంటి వాడు మన తరపునున్నప్పుడు మనకింక భయం ఎందుకు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి అవడు అన్నమాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక విరోధిని ఉంచకుండా చేసేటువంటి, మన చుట్టూ కాపుదలనిచ్చేటువంటి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఆఖరిగా దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన స్తుతించాలి. వాస్తవానికి దేవుడు మన పట్ల చేసిన కార్యాలు 3 మనం చూసాం. దేవుడు మన కోసం ఏదో చేశాడని మాత్రమే కాదు దేవుని స్తుతించాల్సింది, అసలు ఆయన ఏమై ఉన్నాడో అది మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చేసిన ఆయన కార్యాలను బట్టి మాత్రమే కాదు, కానీ ఆయన గొప్పతనాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి అన్నమాట. 5వ వచనము నుండి 4 నుంచి 6 వచనాలు చదివితే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఆయన చేసిన క్రియలను గురించి దేవుని స్తుతించాలి. ఆయన నామమే ఘనమైంది, ఆయన ఏదో చేశాడని కాదు, ఆయన నామము ఘనమైంది. అది మనం గుర్తుపెట్టుకొని దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. థామస్ మ్యాంటన్ అనేటువంటి దైవభక్తుడు అంటాడు, సెల్ఫ్ లవ్ మే లీడ్ అస్ టు ప్రేయర్స్ బట్ లవ్ టు గాడ్ ఎగ్జైట్స్ అస్ టు ప్రైజెస్ అంటాడు. అంటే మనల్ని మనం ప్రేమించుకుంటే అది మనము ప్రార్థన చేసేలాగా నడిపేస్తుంది. ఎందుకంటే మన అవసరాలు తీరాలి కాబట్టి ప్రార్థనలోకి చేస్తాం. కానీ దేవుని పట్ల మనకు ప్రేమ అనేది ఉంటే దేవుని స్తుతించాలనేటువంటి ఉత్సాహం మనకు వస్తుంది అని థామస్ మ్యాంటన్ అనేటువంటి దైవభక్తుడు అంటాడు. నిజమే, మనం ప్రేమించుకుంటాం కాబట్టి, అయ్యా నాకు అది చేయి ఇది చేయి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే, దేవా నీవు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు, దేవా నీవెంత గొప్ప దేవుడువో, నీ యొక్క నామము దాని ఘనతను బట్టి నీకు వందనాలయ్యా అని ఆయనను స్తుతించే వారంగా మనం ఉంటామని దైవభక్తుడు చెప్తున్నాడు. కనుక ఇక్కడ యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4 నుంచి చదువుకుంటూ వెళ్తే ఆఖరి వరకు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. ఇది ఆయన క్వాలిటీ, ఆయన చేశాడని కాదు. దట్స్ వాట్ హీ ఈజ్. ఆయన ఏమై ఉన్నాడో అన్నదాన్ని బట్టి భూమి అంతటా ఇది తెలియబడను. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయన క్వాలిటీస్ని బట్టి మనం ఆయన్ను స్తుతించే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, ఈరోజు మనము ఆ దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను గుర్తు చేసుకొని దేవుని స్తుతించే వారంగా మనం ఉండగలుగుతున్నామా లేదా? మన జీవితాలను మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. అంతేకాదు, ఆయన గొప్పతనం అటువంటిది. హీ డిజర్వ్స్ ఆర్ ప్రైజ్. మన ఆరాధన, మన స్తుతి, మనం చెల్లించే మహిమ, దానంతటికి ఆయన అర్హుడై ఉన్నాడు. స్వయంగా అర్హుడై ఉన్నాడు. ఆయన ఏదో చేసి అర్హుడు అవ్వలేదు, ఆయన స్వయంగానే అర్హుడు. ఆ అర్హుడు మన కొరకు కార్యాలు జరిగించాడు. కనుక ఆయన గొప్పతనాన్ని బట్టి కానీ, ఆయన గొప్పతనంలో నుండి మనకు చేసిన కార్యాలను బట్టి కానీ మనం దేవుణ్ణి మహింపరిచే వారముగా ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనకేదో చేశాడు కాబట్టి ఆయన గొప్పవాడు అవ్వలేదు, ఆయన గొప్పవాడు కాబట్టి మన కోసం కార్యాలు జరిగించాడు. కనుక ఆయన స్తుతించే వారంగా మనం ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. అలాగే మీ వాక్యంలో మేము విన్నట్లుగా ప్రభువా, మిమ్మల్ని స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈరోజు ఫాదర్స్ డే ప్రభువా, నా తండ్రి, నీవు పరమందున్న తండ్రివి, నీవు మమ్మల్ని తండ్రి ప్రేమతో, తండ్రి హృదయంతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అటువంటి హృదయాన్ని మేము కలిగి మా బిడ్డలను ప్రేమిస్తూ, క్షమిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ వారి కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. మంచి తండ్రులుగా మేము ఉండడానికి కృపనిమ్మని ప్రతి తండ్రిని మీరు దీవించి బలమును, శక్తిని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి వారి యొక్క తండ్రి పరిచర్యను బట్టి వారిని దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, ఈరోజు ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము సదాకాలం మనందరికి తోడై కాపాడునుగాక. ఆమెన్.